టాపిక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. మరి కాసేపట్లో కోటిపల్లి అయ్యప్ప గారు అలాగే సాయి ప్రసాద్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా రామ్మోహన్ రావు గారు, సో చూస్తున్నాం అంటే నిజంగానే ఇలాంటి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా కీలకం. అందులో ఏపీ సర్కార్ సక్సెస్ అయినట్టేగా పూర్తిగా. ఖచ్చితంగా ఉద్దేశం అమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నాము. మరొక చెప్పాలంటే మనం ఊహించినంత ఆస్తి నష్టం కూడా జరగదు. ఎందుకంటే చాలా వరకు జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రాణ నష్టం కూడా చాలా నివారించగలరు. ప్రాణ నష్టం ఇప్పటిదాకా పెద్దగా రికార్డు కాలేదు. అది చాలా మన అదృష్టం అంటుంది. అదృష్టం అంటే అదృష్టమే కాదు, ప్రభుత్వం చేసిన పనుల వల్ల కూడా ఈ ప్రాణ నష్టం తప్పింది అంటున్నారు. గత వారం రోజులు కానీ యాక్చువల్గా ముందర తుఫాన్ 4 రోజుల క్రితం మొదలైంది. మెల్లమెల్లగా కదులుతూ 15 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు కొన్నిసార్లు 7 కిలోమీటర్ల స్పీడ్తోనే తీరం దాటి వచ్చే ప్రయత్నం చేసింది. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొత్తం తమిళనాడు అయితే అతలాకుతలం అయిపోయింది కింద. అంతకంటే ముందే మెల్లమెల్లగా పైకి తీరం దాటే క్రమంలో పైకి వస్తున్న సందర్భంలో మొదలనుకున్నాం మనం మచిలీపట్నం కన్నా కిందికే పోతుండొచ్చు అని చెప్పి కాకినాడ దగ్గర తీరం దాటింది. ఇప్పుడు అట్లా చూసుకుంటే ఈ 3 రోజులు దినదిన గంట 100 ఏళ్ల ఆశ అనే బతికిరామని. అంటే ఆస్తి నష్టం బాగా జరుగుద్దాం అనుకున్నాం కానీ మనం ఊహించిన దానికంటే చాలా తక్కువ జరిగింది. మంచిది అంటున్నాడు. కాబట్టి ఇప్పటికి ఇంకా వివరాలు రాలేదు. ఇవాళ జరిగే ఆస్తి నష్టం కొన్ని అయితే వస్తున్నాయి రామ్మోహన్ గారు. కాకినాడ సమీపంలో ఒక మత్స్యకారుడు అయితే గల్లంత అయ్యారట. అలాగే ఒక సముద్రంలో ఒక వ్యక్తి గల్లంతాడని చెప్తున్నారు. అలాగే బొట్టును ఒడ్డుకు చేర్చే క్రమంలో కొంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళ ఆస్తులు వాళ్ళు రక్షించుకోవాలని తపనలో ఉంటారు కదా. ఒక యువకుడు అయితే జారిపడ్డాడట. కొన్ని రైల్వే ట్రాక్లు ఏమో అరకులో, ముఖ్యంగా రఘురహులు రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్లు కొంచెం ధ్వంసమే అని చెప్తున్నారు. అంటే చాలా చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కామన్గానే జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న తుఫాన్లు అలాంటిది ఇంత పెద్ద భారీ తుఫాన్ అంటే ఇంకే స్థాయిలో జరిగిందో మనకి కాసేపట్లో పూర్తిగా వస్తుంది. దట్టు ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉంటుంది కదా. ఇది బలహీనపడి మళ్ళీ వాయుగుండంగా మారి. సతీష్ గారు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రకృతిని మనం నియంత్రించలేము. పంచభూతాలు అంటాం, భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి. ఈ 5టిని మనం ఎవరు కూడా ఎంత అత్యాధునిక సమాజంలో కూడా నిరోధించడం, నష్టాన్ని నివారించగలుగుతాం, తక్కువ చేయగలుగుతాం. భూకంపాలు వస్తాయి అనుకోండి, కొన్ని చోట్ల బాగా పెద్ద నష్టం జరుగుతుంది, కొన్ని చోట్ల 10 సంఖ్యలో కూడా చనిపోరు. ఇది అంతే. నా ఉద్దేశం అంటే ఈ 4-5 సంఘటనలు జరగకుండా మామూలు వర్షాలు కూడా జరుగుతాయి ఇవి. అందుకని నేను ఊపిరి పీల్చుకున్నాను అంటున్నాను. రెండోది, తర్వాత జరిగిన నష్టంలో వెంటనే ఇప్పుడు రాత్రి అంతా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఉండడం, తర్వాత లోకేష్ గారు ఉండడం, ఇవాళ 24 గంటల్లో ఈ రోడ్లన్నీ క్లియర్ చేయాలన్నారు. వర్షాలు పడుతూనే ఉంటాయి. అయినా సరే రోడ్ బ్లాక్ కష్టం కదా. అంతేందుకు నేషనల్ హైవే మీద, కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే మీద నిన్న పొద్దున్న నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు కదలడానికి వీళ్ళు ఎక్కడెక్కడ ఆపండి, మీరు అవసరమైతే షెల్టర్ చేసుకోండి అని చెప్పారు. దాదాపు 1,00,000 మంది ప్రజలను ఇవాళ పునరావాస కేంద్రాలకు తరలించారు. వాళ్ళకి 3,000 రూపాయల దారి ఖర్చు ఇచ్చారు. రేపు 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామంటారు. ఇది కాదా ప్రభుత్వం చేయాల్సింది? అసలు రాజ్యం అంటేనే సతీష్ గారు ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఫస్ట్ విధి అదే, ఇంకోటి ఏం కాదు. అశోకుడు చెట్లు నాటించను, పావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను, ఇవి తర్వాత పనులు చేసిండు ఆయన. అందుకని అశోకుడు మొట్టమొదటి సంక్షేమ రాజ్య మౌలిక వసతులు కల్పించిన రాజుగా మనం చెప్పుకుంటాం కదా. అందుకని ఈ 3 విధులు ఏవైతున్నాయి వాటి సక్రమంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చేసింది అంటున్నాడు. దీనిలో శేషవేషాలు లేదు, దీనిలో రంధ్రాన్వేషణ చేసేవారు దుర్మార్గులు చాలా మంది ఉంటారు, దీనిలో కూడా తప్పు చేసేవాళ్ళు రకరకాలు ఉంటారు. ఏం చేస్తాం మరి, వాళ్ళ గతి అంతే అనుకోవాలి, విడిచిపెట్టాలి. అంతకని లేదు. ఇప్పుడు ఏమేం చేయకపోతేనే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటారు, అన్ని చేస్తేనేమో షో పుట్టప్ అనేవాడు హైప్ క్రియేట్ చేస్తున్నా అనేవాళ్ళు ఉంటారు. దాన్ని ఏం చేయలేము మనం కనుక. ఒక్క రకంగా చెప్పాలంటే రాజకీయ విమర్శలు పక్కన పెట్టి రాజకీయ పార్టీలు కూడా వీళ్ళకి బాధ్యత ఉంది అంటున్నాడు. వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు కదా, ఈ పని చేయాలి. నిజంగా ఒక్కసారి ప్రభుత్వ యంత్రాంగం సరిపోదు సతీష్ గారు. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగానే 3 కోట్ల మంది అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ, మన ప్రజల బాధ్యత కూడా ఉంది కదా. నేను ఒక మాట చెప్తాను, దివిసీమ ఉపయోగపడినప్పుడు నేను కేవలం 17 ఏళ్ళ అది 18-19 ఏళ్ళు ఉన్నాను నేను. ఇప్పుడు దివిసీమ 30 పోయి అప్పుడు హామ్ రేడియో ఉపయోగించాం, మోర్స్ పరికరం ద్వారా వార్తలు అందించాం. ఇప్పుడంతా అత్యాధునికమైన టెక్నాలజీ లేదు కదా. అది జర్నలిస్ట్ గా నేను ఆనాడు హామ్ రేడియో నేర్చుకున్నాను. అంతకుముందు అది అదృష్టమైంది నాకు. అంటే నేనేమంటున్నానంటే పౌరుల బాధ్యత కూడా ఉంది అంటున్నాడు. వార్తలు కవర్ చేసే క్రమంలోనే మేము చేసిన పని ఏంది, ఇప్పుడు కొట్టుకుపోతున్న వాడిని వీడియో తీయడం కాదు, కొట్టుకుపోతున్న వాడికి చేయందించడం మనం చేయాల్సిన పని. అది పోలీసులు కానీ జర్నలిస్టులు కానీ ఎవరైనా కానీ ఆ సామాజిక బాధ్యతను రాజకీయ పార్టీలు మొట్టమొదటి పాటించారు. వీళ్ళకు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు కదా, మాకు 60 లక్షల సభ్యత్వం, మాకు 50 లక్షల సభ్యత్వం అంటారు కదా. వీళ్ళందరూ ఈ పని చేయాలి, ప్రజలతో సహా కలిసి మమేకమై పనిచేయాలి. కష్టాన్ని, ఇప్పుడు ఆకలికి అన్నము వేదనకి ఔషధం అంటాం కదా, ఆ పని చేయాలి. ఇదైతే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం చాలా సమర్థవంతంగా, నాకు చంద్రబాబు నాయుడుతో సంబంధం లేదు,
వాళ్ళ కులము కాదు, వాళ్ళ సంబంధం లేదు. కానీ ఏమంటారు అంటే ఒక ప్రభుత్వం చేసే దాన్ని అభినందించకపోతే మంచికి అభినందన ఉండాలి, చెడుకు శిక్ష ఉండాలి. డెఫినెట్ గా. అంటే ఇక్కడ మనం పార్టీలు సమర్థించడమో లేకపోతే నాయకులు సమర్థించడం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు 2024 హుదూద్ తుఫాన్ గురించి మనకు తెలిసిందే. హుదూద్ తుఫాన్ అంటే అప్పుడు అందరికీ తెలిసింది, టెక్నాలజీ పెరిగింది. బట్ 96లో సూపర్ సైక్లోన్. మేమంటే చిన్నపిల్లలం, బట్ మీరంటే సీనియర్ రాజకీయ నాయకులు, విశ్లేషకులు, జర్నలిస్ట్ కాబట్టి మీకు అప్పుడు పరిస్థితులు కూడా బాగా తెలిసి ఉండొచ్చు. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా అది ఎంత భయంకరంగా వచ్చిందో తెలిసింది. సేమ్ ఇక్కడ కోనసీమ ప్రాంతంలోనే 205 కిలోమీటర్ల వేగంతో, అంటే మేము చిన్నపిల్లలు, ఆ ప్రాంతవాసిగా నాకు పొద్దున్న లేసేటప్పటికి మొత్తం పడిపోయినా అంతవరకు తెలుస్తుంది. ఎందుకంటే ఫోన్స్ లేవు, ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అసలు ఏం జరిగిందో తెలియదు మనకి. బట్ అప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఇమీడియట్గా ఒక మినీ సచివాలయం అక్కడ కోనసీమలో ఏర్పాటు చేసి ఆ పరిస్థితి చక్కదిద్దడం అనేది అడ్మినిస్ట్రేషన్ అయితే డెఫినెట్గా మనం మెచ్చుకోవాల్సిన అంశం అయితే కనిపిస్తుంది కదండి. టెక్నాలజీ వచ్చాకంటే ఆల్మోస్ట్ అందరికీ ఫోన్లు ఉన్నాయి, అందరికీ సమాచారం వెళుతుంది. బట్ ఏమీ లేని రోజుల్లో అంతలా అలర్ట్ చేస్తే ఇమీడియట్గా పునరుద్ధరణ చర్యలు తీసుకోవటం, దాని గురించి ఏమైనా చెప్పండి మీకు రామ్మోహన్ గారు. ఎందుకంటే అప్పుడు మీరు నిశ్చితంగా పరిశీలించే ఉంటారుగా. 77లో నేను 58లో పుట్టాను. అదే దాదాపుగా 19 ఏళ్ళ అబ్బాయి నేను. అప్పటికే జర్నలిజంలో ఉన్నాను కనుక 17 ఏళ్ళ నుంచే నేను ఆంధ్రభూమిలో పనిచేసేవాడిని. అప్పుడు చూసుకుంటే మనం చెప్పాను కదా, జర్నలిస్టులకు మా బాధ్యతలు పెంచాం. 3వ రోజు దాకా అసలు శవాల గుట్టలు కనపడలేము. అక్కడ వెళ్తుంటే చాలా పెద్ద. మీరు దివిసీమ గురించి చెప్తారా? దివిసీమ ఉప్పెన 77 ఉప్పెన 96 సూపర్ సైక్లోన్ కూడా సేమ్ అంతే కదా కోనసీమలో అప్పుడు కూడా. 96లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే వచ్చిన ఉప్పెన. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఆనాటి నుంచి 96 నుంచి 2025 అంటే దాదాపు 30 ఏళ్ల చూస్తుంటే 30 ఏళ్లలో చాలా వచ్చినాయి ఇటువంటివి. మన హుదూద్ తుఫాన్ కూడా విశాఖపట్నం చూస్తే కైలాసగిరి శిఖరం వంగిపోయిందంటే పరిస్థితి చూసాం కదా. ఇంత విధ్వంసం, చెట్లు చేమలు ఎట్లా పోయి నాశనం అయిపోయి చూసినాం కదా. విశాఖపట్నం మరుభూమిగా మారిపోయింది. ఒక 2 సంవత్సరాల్లో మనం దాన్ని బాగా చేసుకున్నాం కదా. అందుకని ఏమంటారంటే మానవుడు ఎంత గొప్పవాడైనా, ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రకృతి ముందు సామాన్యులమే. మనము ప్రకృతి విధ్వంసం చేస్తూనే ఉంటుంది. కానీ ముందస్తు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు తీసుకుంటున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ వాడుకుంటున్నాం. అక్యురేట్ గా ఇప్పుడు వాతావరణ శాఖ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒకనాడు వర్షం పడుతుంది అంటే గొడుగు కొట్టుకొని పోతే వర్షం పడకపోయింది, ఎండగాసి అది చూసినాం గతంలో. అయితే ఇప్పుడు అట్లా కాదు. అంటే టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత సతీష్ గారు ఇవాళ టెక్నాలజీతో కూడా మనం వరకు చెప్పడానికి చాలా ముందస్తుగా తెలుసుకుంటున్నాం కదా. నిన్నటి మోందా తుఫాన్ గురించి అయితే నిమిషం ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది తెలుసుకొని ప్రయత్నం చేసినాం కదా. తీరం దాటిన తర్వాత బలహీన పడుతుంది, కానీ దీని ద్వారా వచ్చే వర్షం కానీ గాలులు కానీ మనం తగ్గించలేము. అట్లా మనకు 2 తెలుగు రాష్ట్రాలకు, కొంచెం ఒరిస్సా ప్రాంతానికి కూడా, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ దాకా ఈ ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాం. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రజలను ఆదుకునే విషయంలో ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు కూడా మీరు అన్నారు కదా, ఇల్లు కొంప గోడు విడిచిపెట్టి రావడానికి కొంచెం అంగీకరించారు కొంత తప్పదు. కానీ మీది ముంచుకొస్తున్న ప్రమాదానికి దూరంగా జరగకపోతే కష్టం కనుక 1,00,000 మంది ప్రజల వరకు వీళ్ళు పునరావాసం కల్పించారు, దూరం తీసుకెళ్లారు, షెల్టర్స్ కట్టించారు. ఆనాడు 77 తుఫాన్ లో ఇట్లాంటి ఏమి ఏర్పాట్లు మన చేతిలో పని లేదు. అది ఉప్పెన, ఇప్పటికి కూడా 77 ఉప్పెనకు మించిన ఉప్పెన ఇప్పటిదాకా మనకు రాలేదు. వస్తే మనకు తమిళనాడు సునామీ వచ్చింది. అప్పుడు ఏది మనకు 94లో శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు అప్పుడు తుఫాన్ మన సునామీ వచ్చింది. ఉప్పెన అంతకంటే పెద్ద దూరకం చెప్పానంటే సునామీ అని పేరు పెట్టలే, కానీ ఉప్పెన ఆల్మోస్ట్ మన దివిసీమ మొత్తం నాశనం చేసేసింది కదా. మొత్తం అంతా దివిసీమ ఇట్లా వంకరగా మొత్తం 3 దిక్కుల సముద్రం, ఒకే దిక్కు భూమి ఉంటుంది మనకి భౌగోళికంగా చూస్తే. అట్లాగే తుఫాన్లు మనకు బంగాళాఖాతంలో సహజం, చిన్నవి పెద్దవి వస్తూనే ఉంటాయి. నా ఉద్దేశం అంటే సంవత్సరానికి 1-2 తుఫాన్లు వస్తుంటాయి, చిన్నవి పెద్దవి. డెఫినెట్ గా. ఎందుకంటే అవి మన ఇష్టం కాదు కదండి. ప్రకృతి విపత్తిని ఎవరూ ఆపలేం, దాని నష్ట నివారణను తగ్గించగలం. మీరు అన్నట్టుగా ముందుగా ప్రజల ప్రాణాలు మెయిన్ కాబట్టి ప్రజల ప్రాణాలు రక్షించే విధంగా యాక్షన్ తీసుకోవడంలో ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఇంకా ఆస్తి నష్టాలు అంటారా, ఇప్పుడు ఆ గాలికి ఆ చెట్లు అది విరిగి పడిపోవడం కూడా, అవి కూడా మన ప్రతి చెట్టుకి ఒక మనిషిని కాపలా పెట్టలేరుగా. అది అయ్యే పని కాదు, సాధ్యమయ్యే పని కాదు. అందుకనే సహజంగా జరుగుతాయి. కానీ ముందు జాగ్రత్త ఇప్పుడు ఒక రకంగా చెప్పాను, నేను హైవేని ఎంత దిగ్బంధించినట్లేక ఒక్క మనిషి కూడా కనపడకుండా హైవేని దిగ్బంధించాం. ఎవరు అక్కడ ఉండదు, పని విడిచిపెట్టరండి. ఇప్పుడు పంటలని, చేరును, చేపలను మనం వీటిని అయితే బయట ఆరు బయట ఉంటాయి కదా, మనకి లోపల పెట్టుకోలేం కదా. ఏవి కూడా ప్రకృతిని మొత్తం చాపదుట్టేయలేం కదా. కనుక ఆ నష్టం జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు మనిషి ప్రాణాల విలువ కనుక మనిషి ప్రాణాలు పోకుండా రక్షించే క్రమంలో చాలా సక్సెస్ అయినట్టు లెక్కన మనకు గతంలో చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు 96 నుంచి ఇప్పటిదాకా ఒక 4-5 పెద్ద విపత్తులు చూశారు ఆయన. ఈ 4-5 పెద్ద విపత్తులను ఎదుర్కొనేవాడుగా అనుభవం కూడా పనికొస్తుంది అంటున్నాడు. ప్రభుత్వానికి ఎప్పుడు రాజు అంటే లేకుండా పాలకుడు, కానీ పాలకునుకున్న అనుభవాన్ని బట్టి ప్రజలు అలర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆనాడు ఉన్న ఉద్యోగులు వాళ్ళు లేరు. నేను చెప్తున్నాను 70 ఏళ్ళలో ఉన్న మనుషులు ఇప్పటిదాకా లేరు.
70లో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు అసలు రిటైర్ అయిపోయింది ఎప్పుడో. అట్లానే 96 వచ్చిన తుఫాన్లో ఉన్న ఉద్యోగులు కూడా ఇప్పుడు లేకపోతే 30 ఏళ్ళ నుంచి రిటైర్ అయిపోయింటే చాలా మంది. కనుక కొత్త ఉద్యోగులు వస్తుంటారు. ఉద్యోగ బాధ్యత విషయంలో కొన్ని ప్రజలకు ప్రాణాలు కాపాడే విషయంలో కొంత అనుభవం తక్కువ ఉండొచ్చు. వాళ్ళు అభివృద్ధి చేసుకోవాల్సిందే. ప్రభుత్వం కంటే మించిన వ్యవస్థ ఏది లేదు. రాజ్య వ్యవస్థ కంటే మించిన వ్యవస్థ ఏది లేదు. కానీ ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుందో, ఎక్కడైతే ఆగిపోతుందో అప్పుడు స్వచ్ఛంద సంస్థల సేవలు మొదలు కావాలి. అందుకనే పెద్ద ఎత్తున నేను అభ్యర్థిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ నష్ట నివారణకు తర్వాత ఎప్పుడైతే నష్టం జరిగిన తర్వాత ఈ ఉందో దాని పునరుద్ధరణకు చాలా ముందుకు రావాలి. చాలా మన మీడియా ముందుకు రావాల్సిందే. మీడియాని వెలుగులో తీసుకొస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు సహాయం చేసి ప్రభుత్వానికి చేయూతను అందించాలి. ఇప్పుడు రోడ్లు కొట్టుకుపోయినాయి, వాటి బాగు చేయాలంటే మళ్ళీ నిధులు కావాలి కదా. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మొదలే ఆర్థిక లోటుతో ఉన్నది. కనుక సంస్థలు కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కానీ కొన్ని రోడ్